అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. వారి వారి ఖాతాల్లో అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయబోతున్నారు. అయితే ఇది ఎప్పుడు జమ చేస్తారని తెలుసుకుందామండి. అలాగే ఇక్కడ చూసుకుంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభా పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. రైతులందరికీ కూడా లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులతో సమావేశం పెట్టనుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మరో 2-3 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముందుగా చూసుకుంటే ఇక్కడ పంట నష్ట పరిహారం కింద గత నెలలో చూసుకుంటే 33 కోట్లు అయితే విడుదల చేశారు. అలాగే బకాయింపు చెల్లింపు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ధాన్యాన్ని గవర్నమెంట్కి అమ్మారో వారికి ఇంకా ఎవరైతే ధాన్యం సంబంధించి డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఆ బకాయింపులు అయితే విడుదల కాలేదన్నమాట. సో అవి కూడా విడుదల చేయబోతున్నారు ఈసారి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి రైతులందరికీ కూడా లబ్ధి చేకూరే డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అడిగారు కదా. అయితే ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి మొత్తం కానీ 20,000 రూపాయలు అయితే జమ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది కదా. అయితే ఇక్కడ విడతల వారీగా అయితే జమ చేయబోతున్నారండి. అయితే ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రం తరపున ఏంటంటే 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే కేంద్రం తరపున 2,000 రూపాయలు, మొత్తం కానీ 9,000 రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. చాలామంది రైతులు అయితే దీనికోసం ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే మనకి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మనకి ముందుగా 30 రోజులు పైగానే అవుతుంది. కానీ ఎంతవరకు కూడా డబ్బులు అనేవి అయితే జమ చేయలేదని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి కూడా అవసరాలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా అవన్నీ కావాలంటే ఈ డబ్బులు అనేవి అయితే వాళ్ళకి అందాలి కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఆలోచించిందనమాట. సో తొందరలోనే మనకి ఈ యొక్క రైతుల ఖాతాలో సంబంధించి డబ్బులు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎస్, అప్లై చేసుకోవచ్చండి. మీరు కూడా ఏంటంటే దగ్గరలో రైతు భరోసా కేంద్రం కానీ లేదంటే సచివాలయ సిబ్బంది దగ్గర కానీ వెళ్తే వారైతే మీరైతే అప్లై చేయడం జరుగుతుంది మీకైతే మొత్తం కూడా. సో దానికి కూడా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఉంటే మీ యొక్క బ్యాంక్ పుస్తకం ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు బ్యాంక్ సంబంధించి ఈ కేవైసీ చేయించుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కేవైసీ కనుక చేయించుకోకపోతే మాత్రం మీకు ఒకవేళ అర్హత ఉన్నా కానీ మీకు ఈ డబ్బులు అనేవి జమ కావాలన్నమాట. సో ఖచ్చితంగా ఈ కేవైసీ ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మీ యొక్క సంబంధించి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యేలా చెక్ చేసుకోండి. అప్పుడే మీకు మెసేజ్ రూపంలో ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుంది ఏంటనేది ప్రతిదీ కూడా. అలాగే ఇక్కడ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా తెలుసుకున్నారు కదా. సో మనకు తొందరలోనే దీనికి సంబంధించి కూడా అధికార ప్రకటన అయితే విడుదల చేయనున్నారు. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.